ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ వన్నంపల్లి మహాలక్ష్మమ్మ తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు. విద్యార్థులు 8:30 గంటలకు పరీక్షా కేంద్రానికి రావాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజీబీవీ ఏపీ మోడల్ బాలికల పాఠశాల, వసంత జూనియర్ కళాశాల, పెద్దారవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజీబీవీ కళాశాలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు. మొత్తం 418 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. 13 గదుల్లో సీసీ కెమెరాలు అమర్చనున్నారు. విద్యార్థులు పరీక్షా హాల్ టికెట్లు ప్రిన్సిపల్ సంతకంతో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 14 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు. మార్చి 1వ తారీఖు నుండి మార్చి 18 వరకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు సక్రమంగా కల్పించాము. ఇందులో సుమారుగా 6 కాలేజీల స్టూడెంట్స్ ఇక్కడ రాస్తున్నారు. దోర్నాల కేజీపీ కాలేజీ, ఏపీ మోడల్ కాలేజీ, వసంత ప్రైవేట్ కాలేజీ మరియు పెద్దారవీడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, తర్వాత కేజీబీ కూడా ఇక్కడే పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. వీళ్ళందరికీ మంచినీటి సౌకర్యాలు, టాయిలెట్స్, బెంచెస్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. పిల్లలు 8:30కి గేట్ లోపల నుంచి రావాలి. హాల్ టికెట్, పెన్స్, ప్యాడ్స్ అన్ని తెచ్చుకోవాలి. ఎలాంటి క్వారంటైన్ మెటీరియల్ తీసుకురాకూడదు. 1 నిమిషం కూడా లేట్గా రాకూడదు. 9 o'clock అందరూ కూడా లోపలికి వచ్చేసేయాలి. ఇక్కడ కాలేజీలో అన్ని రూమ్లు కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలు నిర్వహించబడతాయి. దీనికి సంబంధించినటువంటి 17 రూమ్లు ఎగ్జామ్స్కు కేటాయించాము. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎంఆర్ఓ గారికి, పోస్ట్ మేనేజర్ గారికి, పోలీస్ ఎస్ఐ గారికి, తర్వాత ఎంఈఓ గారికి కూడా లెటర్స్ ఇచ్చాము. అదేవిధంగా 144 సెక్షన్ కూడా సంబంధించినటువంటి లెటర్ కూడా మాకు అందజేశారు. ఈ చుట్టుపక్కల ఎలాంటి జిరాక్స్ సెంటర్ ఉండకూడదని ఎంఆర్ఓ గారిని కోరాము. సార్ తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఈ విధంగా పిల్లలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా సక్రమంగా